Jai. Beloved God, help us all to love you more and more, and more and more, and more, till we become full of union with you, and help us all to hold fast to Baba Raman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. మెహర్ ప్రభు ఈరోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనకి కలిగించి ఒక విధంగా మనకి ప్రతిరోజు ఆయనతో నేరైనటువంటి సహవాసం చేసుకునే భాగ్యాన్ని ఇస్తున్నాడు ఆయన. మనం బాబాతో ఉంటున్నాం, గుర్తుంచుకోండి. సహజీవనం అంటే ఆయనతో కలిసి ఉంటున్నట్టే. మనలో ఆ భావన రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది మనకు తెలియకుండానే. అందుచేత ఇంతటి అవకాశాన్ని మనకు కలిగిస్తున్న ప్రభువుకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం నిన్నను ఒక చాప్టర్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మరో చాప్టర్లోకి అడుగుపెడుతున్నాం. ఈ చాప్టర్ పేరు హమీర్పూర్ పర్యటన దర్శనాలు. హమీర్పూర్ పర్యటన దర్శనాలు 1950వ దశకంలో దర్శన కార్యక్రమానికి వచ్చేసిన గ్రామస్తులతో మెహర్ బాబా ఫోటో అక్కడ ఉంది చూడండి. హమీర్పూర్ వాస్తవ్యులు బాబా మధ్యని, అంటే హమీర్పూర్ ఇస్ మై హార్ట్ అన్నారు బాబా. అది అంటున్నప్పుడల్లా నేను బాధపడుతూ ఉంటాను నిజంగాను. ఆయన దగ్గర కపటంగా ఉండలేను. ఆంధ్ర ఈజ్ మై మైండ్ అన్నాడు, హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నాడు. మనకెందుకు అలా అనలేకపోయాడు బాబా. అవతార పురుషుడు మనకి ఆంధ్రపై ఇండియా ఈజ్ మై హార్ట్ అన్నాడు, హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నాడు. ఇప్పుడు ఇండియా అన్నప్పుడు అందరం కలిసి ఉంది మేము. అందుకని అటువంటి హమీర్పూర్లో 1950లో దర్శన కార్యక్రమం జరిగింది. గ్రామస్తులతో కూర్చున్నారు బాబా. అక్కడ ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఇప్పుడు మనం ఈ చాప్టర్ లో వెళ్తున్నాము. చీనుబాబు ప్రారంభించినారా బంగారం? జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. చిన్న విజ్ఞప్తి, ఈ చదువుతున్నప్పుడు మిగతా అందరూ కూడా దయచేసి మ్యూట్ లో పెట్టుకుంటే రికార్డ్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. జై బాబా. 1952 నవంబర్ 14వ తేదీన మెహర్ బాబా తన పర్యటన ప్రారంభించడానికై మెహరాజాద్ నుండి మెహరాబాద్కు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయనతో 21 మంది శిష్యులు పర్యటించవలసి ఉంది. వారు అలోబా, బైదుల్, చగన్, ఢాకే, హేరిచ్, గాడేకర్, గుస్తాద్జీ, సోదరుడు జాల్, కైకోబాద్, శక్తిఘ్న కుమార్, మధుసూదన్, నానైఖేర్, నారిమన్, పంక్రాజ్, పెండు, రంజు, సావక్కొత్వాల్, సిద్ధు, థాడే, విష్ణు మరియు యశ్వంతరావు. సాకోరీలో కృష్ణాజీ కూడా వీరితో కలిశాడు. డాక్టర్ సర్ రెజినాల్డ్ వాట్సన్ జోన్స్ అనే వైద్యుడిని బాబా ఇంతకు ముందు లండన్ లో కలిశారు. ఆ డాక్టర్ సలహా కోసం బాబా ఎడమకాలి ఎక్స్రేని కొన్ని రోజుల క్రితం డాంకిన్ అతనికి పంపించాడు. ఆ డాక్టర్ నుండి సమాధానం అప్పుడే వచ్చింది. విరిగిన బాబా కాలి ఎముకలు ఇంకా పూర్తిగా అతుక్కోలేదని, అందువల్ల బాబా వీలైనంత వరకు కాలి నడకను తగ్గించాలని సలహా ఇచ్చాడు. డాక్టర్ వాట్సన్ జోన్స్ వ్రాసిన ఉత్తరం
బాబా ముందు చదివారు. అది విని బాబా అక్కడున్న వారితో, ఆ డాక్టర్ చెప్పింది నిజమే, కానీ ఈ స్థితిలో నాకెందుకు జ్వరం వస్తోందో డాక్టర్లు చెప్పలేకపోతున్నారు. అది ఏ విధంగానైనా మారవచ్చని, ప్రణాళికలను అనుసరించే మనం నిర్ణయించుకున్న ప్రణాళికను అనుసరించే మనం ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. పూర్తిగా నా శరీరం పని చేయకుండా పోతే తప్ప ముందు అనుకున్న విధంగా మనం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఒకవేళ అలా భౌతికంగా అశక్తుడనైపోతే నన్ను పెంపల్గా చేర్చేటట్లు మీరంతా చూడాలి. అలాగాక నేను శరీరం వదిలిపెట్టినట్లయితే నన్ను వెనక్కి మెహరాబాద్ తీసుకురావాలని గుర్తు పెట్టుకోండి అన్నారు. బాబా మెహరాబాద్ నుండి కారులో బయలుదేరారు. ఈ ప్రయాణం కోసం ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులో పురుష సభ్యులు బయలుదేరారు. చీకటి పడే వేళకు అంతా సాకోరి చేరుకున్నారు. గడిచిన 30 సంవత్సరాలలో బాబా సాకోరి రావడం ఇదే మొదటిసారి. ఆశ్రమం ద్వారం వద్ద గోదావరిమాయి, ఉపాసిని మహారాజు యొక్క ఇతర శిష్యులు బాబాను హృదయపూర్వకంగాను భక్తిపూర్వకంగాను ఆహ్వానించారు. లోనికి రాగానే బాబా పాదాలను తాకాలని గోదావరిమాయి ముందుకు వచ్చింది. కానీ బాబా ఆమెను వారిస్తూ తన ప్రేమోజ్వల జీవిత సమయంలో ఎవరూ కూడా తన పాదాలను తాకకూడదని చెప్పారు. వారంతా బాబాకు హారతి ఇచ్చారు. సాకోరి ఆశ్రమం అంతా త్రిప్పి చూపించారు. ఆగిన ప్రతి చోట బాబా తన శిరస్సు వంచి ప్రణమిల్లారు. ఆ తరువాత బాబాను ఉపాసిని మహారాజ్ సమాధి వద్దకు తీసుకువెళ్లారు. బాబా తన నుదిటిని సమాధికి తాకిస్తూ దర్శనం చేసుకున్నారు. బాబా తన వైపు వ్రేలితో చూపిస్తూ, మహారాజ్ ఇక్కడ ఉన్నాడు, అక్కడ కాదు అన్నారు. బాబా మండల వారందరూ కూడా ఉపాసిని మహారాజ్ సమాధికి శిరస్సు వంచి ప్రణమిల్లారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక చిన్న భవనం వద్దకి బాబాని తీసుకువెళ్లారు. ఆ ప్రదేశంలో అంతకుముందు గడ్డితో నిర్మించబడిన ఒక కుటీరం ఉండేది. అందులోనే అర్ధరాత్రి దాటే వరకు మహారాజుతో బాబా గంటల తరబడి సమావేశమయ్యేవారు. అక్కడున్న వారందరితో బాబా ఒకరోజు రాత్రి ఇదే ప్రదేశంలో మహారాజ్ నన్ను అవతార్ అని సంబోధించారు అన్నారు. అక్కడ ఫలహారాలు ముగించుకొని బాబా తన బృందంతో పాటు షిరిడీకి పయనమయ్యారు. షిరిడీలోని సాయిబాబా పాలరాతి సమాధిపై బాబా శిరస్సు నుంచి నమస్కరించారు. మండల వారు కూడా అదే విధంగా సాయి సమాధికి నమస్కరించారు. ఆ తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న పాత మసీదులో సాయిబాబా కూర్చునే ప్రదేశానికి వెళ్ళారు. అక్కడే సాయిబాబా ప్రతిరోజు 1 గంట సేపు ఖురాన్ చదివించుకొని వినేవాడు. బాబా అక్కడున్న ఇటుకను చూపిస్తూ సాయిబాబా దానినే తల కింద పెట్టుకునేవాడని, సాయిబాబా శరీరం వదిలిపెట్టే ముందు అది పగిలిపోయిందని చెప్పారు. అక్కడి నుండి బాబా ఖండోబా దేవాలయాన్ని సందర్శించారు. సాయిబాబా ఆదేశానుసారం ఉపాసిని మహారాజ్ ఆ ప్రదేశంలోనే సుమారు 3 సంవత్సరాల పాటు ఏకాంతంగా నిరాహారంగా గడిపాడు. మెహర్ బాబా ఈ దేవాలయంలోనే మహారాజ్ని తొలిసారి కలిశారు. బాబా ఆ దేవాలయంలోనికి వెళ్ళారు. ఆ రోజులలో అక్కడ ఉపాసిని మహారాజ్ ఆహారం నీరు లేకుండా ఉపవాసం చేయడం గురించి వివరిస్తూ బాబా తన మండలి వారితో ఇలా చెప్పారు. ఆ రోజులలో సాయిబాబా చాలా ఎక్కువగా తినేవారు, అయినా ఇంకా ఆకలిగానే ఉందనేవారు. ఆ తర్వాత షిరిడి నుండి బయలుదేరి అర్ధరాత్రి దాటాక పూణేలోని హజరత్ బాబాజాన్ సమాధి వద్దకు చేరుకున్నారు. ఆ సమయానికి సమాధి ప్రాంగణం తలుపులన్నీ మూసి ఉన్నప్పటికీ బాబా కోసం ప్రత్యేకంగా
తెరవబడ్డాయి. బాబా ఆ సమాధి మీద శిరస్సు నుంచి నమస్కరించారు. మండలి వారు కూడా ఆయన్ని అనుసరించారు. పూణే నగరంలో కొంత సమయం విశ్రాంతి తీసుకొని వారంతా ముంబై నగరానికి బయలుదేరారు. ఆ విధంగా బాబా తన ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితంలోనికి అడుగుడే ముందు తాను ఉద్దేశించినట్లే 3 సద్గురుల సమాధులను దర్శించుకున్నారు. ముంబై చేరగానే బాబా మస్తు సాంగత్యాలను ప్రారంభించారు. నవంబర్ 15వ తేదీ మధ్యాహ్నానికి 4 మస్తులను కలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం గురించి నారిమన్ ఇంటికి చేరుకున్నారు. భోజనం చేస్తున్న సమయంలో బాబా ఇలా చెప్పారు: ముంబైలో ప్రస్తుతం 10 మంది వరకు మంచి మస్తులున్నారు. ఉమర్ బాబా మరియు ముంగ్ సాజీ మహారాజులు ప్రస్తుతం ముంబై నగరానికి ఆధ్యాత్మిక సంరక్షకులు. మస్తులందరూ తాము ఎక్కడున్నప్పటికీ అంతర్గతంగా కొనసాగే ఈ ఆధ్యాత్మిక ఉద్యమంలో సహాయపడుతూ ఉంటారు. మునుపెన్నడూ జరిగిన విషయాలు జరగనున్నాయని వారందరికీ తెలుసు. మన దగ్గరున్న జాబితాలోని మస్తులలో 7 నేను కలవాలి. వారిలో 4 ఇప్పటికే కలుసుకున్నాను. మిగిలిన 3 ఈ రోజు కలిసిన తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకొని హమీర్పూర్ బయలుదేరుతాను. నేను ఈ ప్రపంచాన్ని నా కృపతో ఆశీర్వదిస్తున్నానంటే అది సాయిబాబా, బాబాజాన్, ఉపాస్య మహారాజుల నుండి నేను పొందిన శాశ్వత కృప వల్లనే. జై బాబా. కానీ నాన్న, బాబా ఆ రోజు మధ్యాహ్నం ముంబైలోని తన ప్రేమికులు సుమారు 500 మందికి ఆసియానా భవనంలో దర్శనమిచ్చారు. అమెరికా నుండి అంతకు ముందు రోజే వచ్చిన ఇరేన్ కానిబేర్ అనే స్త్రీ కూడా అదే సమయానికి బాబా దర్శనానికి వచ్చింది. హమీర్పూర్లో జరగబోయే ప్రజాదర్శన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీలుగా తమ కంటే ముందుగానే ఆమెను కాన్పూర్కు రైల్లో మొదటి తరగతిలో పంపించారు. ఆమెకు తోడుగా మెహర్జీని పంపించారు. ఆ సాయంత్రం బాబా మరికొందరు మస్తులను కలుసుకున్నారు. చివరిగా ముంబై ఆధ్యాత్మిక సంరక్షకుడు, మస్తు సాధువు అయిన ఉమర్ బాబాని కలుసుకున్నారు. బాబా నవంబర్ 16వ తేదీ ఆదివారం రాత్రి కాన్పూర్ వెళ్లేందుకు రైల్లో 3వ తరగతిలో బయలుదేరారు. రైలు చాలా రద్దీగా ఉంది. ఆ ప్రయాణంలో బాబా తనతో పాటు ఉన్న మండల వారిలో ఒక్కొక్కరికి ఒక వాక్యాన్ని ఇచ్చి అంత్య ప్రాసలతో ఒక గేయాన్ని రచించమన్నారు. చక్కటి ప్రాస కలిగిన రచన చేసిన వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. సోదరుడు జాల్ ఠాకే నవ్వు పుట్టించే తమాషా కథలను చెప్పి బాబాను ఉల్లాసపరిచారు. శత్రుఘ్న కుమార్ కూడా కథలు చెప్పాడు. హమీర్పూర్ ప్రయాణం కొనసాగినంతసేపు సన్నిహిత మండలి సభ్యుల్లో ఒక్కొక్కరికి వ్యక్తిగత బాధ్యతలను అప్పచెప్పారు. అలా వారంతా 2 రాత్రులు 1 పగలు ప్రయాణం చేసి నవంబర్ 18వ తేదీ ఉదయానికి కాన్పూర్ చేరుకున్నారు. వీరంతా అక్కడే మెహర్జీని, ఇరేన్ కానిబేర్ని కలుసుకున్నారు. కాన్పూర్లో ఒక మెజిస్ట్రేట్ భవనాన్ని బాబా బస వరకు ఏర్పాటు చేశారు. మండల వారు ఉండేందుకు భవానీ ప్రసాద్ నిగమ్ యొక్క నివాస గృహాన్ని ఏర్పాటు చేశారు. కేశవ్ నిగమ్, పుకార్, భవానీ ప్రసాద్, శ్రీపద్ సహాయ్, లక్ష్మీచంద్ పాలివాల్, శీతల్ ప్రసాద్ నిగమ్ వీరంతా కలిసి బాబా కొరకు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. హమీర్పూర్ జిల్లాలోని ప్రేమికులందరూ ఎంతో అంకిత భావంతో బాబాకు సేవలు అందించారు. కాన్పూర్ స్టేషన్ నుండి వారంతా మట్టి రోడ్లపై పయనించి అక్కడికి 60 మైళ్ళ దూరంలో ఉన్న హమీర్పూర్కు ఉదయం 10 గంటలకు చేరుకున్నారు. ఇరేన్ కూడా బాబా కారులోనే వెళ్ళింది. నిజమైన భారతదేశాన్ని ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు అని బాబా ఆమెతో అన్నారు. ఆ రోజే యమునా నదిపై ప్రజలు వినియోగార్థం బల్లకట్టు వంతెనను ప్రారంభించడం జరిగింది. ఆ వంతెనపై ఆ రోజు మొదటగా వెళ్ళింది బాబా కారే. నవంబర్ 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు అనగా 10 రోజుల పాటు హమీర్పూర్ జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో బాబా
ప్రజాదర్శన కార్యక్రమాలు కొనసాగాయి. బాబా ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా ప్రజలు ప్రోగయ్యేవారు. ఎక్కడ చూసినా జనవాహినియే గోచరించేది. ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితంలో బాబా ఇచ్చిన ప్రజా దర్శనాల్లో జనుల స్థితి ఎలా ఉండేదంటే, ఒక దీపపు పురుగు తనకు కలిగే ప్రమాదం గురించి లెక్క చేయకుండా పిచ్చిగా ఆ దీపం సెగ కోసం పరుగులు పెట్టినట్లుండేది. భగవంతుని ప్రేమాగ్ని దగద్దగాయమానంగా ప్రకాశిస్తోంది. చిక్కులు చింతలతో జీవితం గడిపే ప్రజలంతా ఆ ప్రేమ మహాసాగరంలో ముందెన్నడూ అనుభవించని మధుర సుఖాన్ని అనుభవించారు. ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాలి. ఆ రోజుల్లో హమీర్పూర్ ఒక విధంగా చెప్పాలంటే బాబా ప్రేమ అనేటటువంటి సంపద తప్ప హమీర్పూర్ వాసులకు ఏ సంపద అప్పుడు లేదు. చాలా పేదవారు. అటువంటి వాళ్ళు బాబాని ప్రేమించారంటే మరి అది నా హృదయం అని మెహర్ బాబా అన్నారంటే మరి ఎంత ప్రేమని ఆయన వాళ్ళ యొక్క హృదయాల నుంచి చేరుకున్నారో ఆయనకి వాళ్ళకే తెలియాల. అందుకని ఏం చేస్తున్నారు, భగవంతుని ప్రేమ అగ్ని దగద్దగాయమానంగా ప్రకాశిస్తోంది. ప్రకాశం అనేది సూర్యుడి నుంచి వస్తే దాన్ని సూర్యప్రకాశం అంటాం. కానీ సూర్యుడి యొక్క ప్రకాశం ఆ ప్రకాశం అనుభవిస్తున్న వాళ్ళందరి నుంచి కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం, అన్ని కోణాల నుంచి వస్తుంది కాబట్టి దగద్దగాయమానం అంటే అన్ని కోణాల నుంచి వస్తుంది. అంటే ఆయన్ని ప్రేమించిన వాళ్ళ నుంచే వస్తుంది, ఆయన నుంచే వస్తుంది. అంటే ఒక అర్థాన్ని ఎండ్లో పెట్టి దాని కానీ ఫోకస్ చేస్తే దాని బింబం ఎలాగైతే అన్ని చోట్ల పడుతుందో అలాగా భగవంతుని ప్రేమ అనే అగ్ని దగద్దగాయమానంగా ప్రకాశిస్తుంది. హమీర్పూర్లో జరిగింది అదే. చిక్కులు చింతలతో జీవితం గడిపే ప్రజలంతా వాళ్ళ పరిస్థితి బాబా చెప్తున్నారు చూడండి. చిక్కులు చింతలు వాళ్ళకి తినడానికి లేవండి. ఇప్పుడు నాకు జ్ఞాపకం హమీర్పూర్ వెళ్ళడం జరిగింది ఒకేసారి, మరి ఆ తర్వాత వెళ్ళలేకపోయాను. అయితే చలి ఎక్కడ విపరీతం, కానీ వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు చాలా కాలం కిందట. అందుచేత చిక్కులు చింతలతో జీవితం గడిపే ప్రజలంతా ఆ ప్రేమ మహాసాగరంలో ముందెన్నడూ అనుభవించని మధుర సుఖాన్ని అనుభవించారు. ఎటువంటి లాంగ్వేజ్ వాడాడు ఆయన చూడండి. ఆయన సుఖం అన్న మనకు తెలుసు, సుఖం తెలుసు మనకి అరేంజ్డ్ హ్యాపీనెస్ తెలుసును, అరేంజ్డ్. కానీ అన్అరేంజ్డ్ మధురమైనటువంటి సుఖం మనకి తెలియదు. అరేంజ్ కాబడకుండా భగవంతుని యొక్క ప్రేమ నుండి వచ్చేటటువంటి సుఖం అది ఎలా ఉంటుందంటే, ఉదాహరణ మీకు చెప్పాలి అంటే, కృష్ణుడిని ఎత్తుకున్నటువంటి ఆ గోపిక ఎటువంటి సుఖాన్ని అనుభవించిందో, రాముణ్ణి ఎత్తుకున్నటువంటి ఆ తల్లి ఎంత సుఖాన్ని అనుభవించిందో, ఇక్కడ బాబా యొక్క ఆయన ప్రెజెన్స్ ని సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాళ్ళు అటువంటి సుఖాన్ని, అది మధురమైంది, తల్లి ఇచ్చే సుఖం మధురమైంది కాబట్టి ముందెన్నడూ అనుభవించని మధుర సుఖాన్ని అనుభవించారు. హమీర్పూర్ ప్రజలు మాత్రమే ఆ సుఖాన్ని పొందారు, గుర్తుంచుకోండి. ఇన్నిసార్లు ఆంధ్ర వచ్చినా మనం ఎవరు పొందలేకపోయాం. పొందలేదు సరిగదా, మనకి మనమే గొప్పగా మేము బాబా చూసాం, మేము బాబాతో ఉన్నాం, బాబా మాతో ఉన్నాడు అని ఇలా చెప్పుకుంటున్నాం తప్ప బాబాని మనం ఆ మధుర సుఖాన్ని పంచాలనేటటువంటి ఆ పరిస్థితి, అసలు ఆ ఆలోచన రాలేదు ఎవరికి. మధుర సుఖం ఎలా ఉంటుంది అది హమీర్పూర్ ప్రజలకు మాత్రమే తెలుసును, మరి ఎవరికి తెలియదు. ఇప్పుడైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న ప్రేమ మన దగ్గర ఉండదు. గొప్ప ప్రేమ పంచుతారు వాళ్ళు. పుకారు ఆయన మరొక ఆయన పేరు నోటి ముందు రాకుండా ఉంది. ఆయన ఈ శ్రీకాకుళం ఏరియా తిరిగినప్పుడు నన్ను వాళ్ళకి బాబా ఏం చేశారంటే ఎస్కార్ట్ గా పెట్టారు.
ఆ ఇద్దరితో తిరిగినప్పుడు ఆ మధుర సుఖాన్ని నేను అనుభవించాను. ఎప్పుడైనా ఈ కలయికలు మనం మన సుఖాన్ని అనుభవించడం కాదు, ఆయన ఇచ్చేటటువంటి ఆ మధురమైనటువంటిది, అది శ్రీకృష్ణావతారంలో గోపికలకు ఇవ్వబడింది. మళ్ళీ ఈనాడు హమీర్పూర్ వాస్తవులంతా ఆ గోపికలే మళ్ళీ పుట్టి హమీర్పూర్లో ఆ మధుర సుఖాన్ని మనం పొందలేకపోయాం. మనకు మేధస్సు, ఒక విధంగా చెప్పాలంటే గొప్ప అహంకారాలు మనందరికీ. ఆయన వస్తే ఆయన పాదధూళి వాడు ఎంత ప్రేమ పంచారంటే, వర్షంలో బాబా నెలలేకపోతే వాళ్ళ ఇళ్లలో వాళ్ళకే బట్టలు లేవు, ఆ ఉన్న 4 బట్టల బురద మీద పంచారండి వాళ్ళు. అంతటి ప్రేమ ఉందండి వాళ్ళకి. కొవ్వూరు కార్యక్రమానికి వచ్చాను ఆ మధ్యని, అదే స్వర్ణోత్సవం అయినప్పుడు. వాళ్ళు తన్మయత్వంతో మేము పాడుతూ ఉంటే, గజల్స్ పాడుతూ ఉంటే స్టేజ్ మీద ఆ ఆడవాళ్ళు గోపికల్లా డాన్స్ చేసాము ఆ స్టేజ్ మీద. నేనప్పుడు యాక్చువల్గా చూసి ఆశ్చర్యపోవడమే కాదు, అప్పుడు ఏడ్చుకున్నాను. నేను హృదయం నుంచి రోదన వచ్చింది. ఆయన ఒక విధంగా అటువంటి ప్రేమని వాళ్ళకి పంచాడు, మనకి పంచడానికి ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఆయన ప్రేమను పొందేటటువంటి పరిస్థితి ఆంధ్రలో ఒక్కరు ఈ మధుర సుఖాన్ని పొందలేకపోయారు. ఇప్పుడు మనమైనా కనీసం ఆ మధుర సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఈ సహజీవనం అనేది, దీని ద్వారా మనం మధుర సుఖాన్ని అనుభవించవచ్చు. ఆయన ఉన్నాడు కదా, ఈ చరిత్రలో ప్రతి అక్షరంలో ఆయన ఉన్నాడు. ఆనాడు పంచబడిన ఆ మధుర సుఖం ఆయన ద్వారా మనం పొందవచ్చు. హృదయాన్ని ఆయనకి అర్పించాల. ఈ చదువుతున్నంత అరగంట అవనండి, ఎంతసేపు అనండి, మన హృదయం ఆయన పాదాల దగ్గర ఉండాలి. ఖచ్చితంగా మధుర సుఖం అనుభవిస్తాం. మైండ్ కాదు, మన హృదయం ఆయన పాదాల దగ్గర ఉండాలి. ఖచ్చితంగా మధుర సుఖం మనకు దొరుకుతుంది. ఆ అవకాశం బాబా ఇస్తారు. దాని ముందుకెళ్ళాను. కాన్పూర్లో మొట్టమొదటి ప్రజా దర్శనం ఇస్తున్న సమయంలో బాబా తన అక్షర ఫలకంపై ఈ ప్రదేశంలో నిండి ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం మహోన్నతమైనది అని సూచించారు. ఆ 10 రోజులు హమీర్పూర్ జిల్లాలోని అనేక పట్టణాలు, గ్రామాల్లో ప్రజాదర్శన కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. భార్వా, సుమేర్పూర్, ఇంగోటా, మౌదహా, మెహలస్తానా, మహోబా, కుల్పహార్, పన్వారి, రజ్, నౌరంగా, మజ్గవాన్, జరాఖర్, ధగవాన్, అమర్పురా, ఖాంగారు, ధనౌరి, బాందా మరియు హర్బల్పూర్ ప్రదేశాల్లో బాబా ప్రజాదర్శన కార్యక్రమాలు జరిగాయి. ప్రతి చోట 7 అనాథలు, దీనులు, అశక్తులైన స్త్రీ పురుషులకు చేసే తన విశ్వకార్యాన్ని బాబా మొదటి అంశంగా నిర్వహించేవారు. వీరిలో ఎవరూ కూడా భిక్షమెత్తుకుని జీవించేవారు కాదు. అయినప్పటికీ వీరిలోని ప్రతి ఒక్కరూ అత్యంత దీనావస్థకు ఉదాహరణగా ఉన్నవారే. ఎంతో శ్రమించి వీరందరినీ ఎంపిక చేయడం జరిగింది. వారంతా కులం, మతం, తెగ వీటితో సంబంధం లేకుండా ఎంపిక చేయబడి బాబాకు అతిథులుగా ఆయన వద్దకు తీసుకురాబడ్డారు. బాబా ఆదేశానుసారం దర్శనమిచ్చే వేదికకు 4 వైపులా తెరలు కడుతూ ఒక తాత్కాలిక గదిలా తయారు చేశారు. ఆ గది లోపల ఒక చిన్న ఎత్తైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయించారు. వేడి నీరు, సబ్బు, తువ్వాళ్లు సిద్ధంగా ఉంచారు. వచ్చిన అతిథులు ఒక్కొక్కరుగా బాబా వెంట ఆ గదిలోనికి వెళ్లారు. మండలి వారు, ముఖ్యమైన కార్యకర్తలు మాత్రమే లోనికి అనుమతించబడ్డారు. ఆ దీనుల పాదాలు కడిగి తుడిచి బాబా తన శిరస్సును వారి పాదాలకు ఆనించి ప్రేమ కానుకగా 51 రూపాయలు ఇచ్చారు. తరువాత బాబా అక్కడి నుండి దర్శనమిచ్చే వేదికపైకి వెళ్ళడం జరుగుతుంది. ఆయన రావడానికి ముందే ఎవరు మెహర్ బాబాకు వంగి నమస్కరించడం గాని, పాదాలను తాకడం గాని చేయరాదు అని మైకులో ప్రకటించారు. బాబా ఆ వేదిక పైకి వచ్చి తన ఆసనంపై కూర్చునేసరికి
అక్కడంతా నిశ్శబ్దం అలముకుంది. బాబా ఇచ్చ మేరకు ఈ క్రింది సందేశం చదివి వినిపించబడింది. ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తే మనమంతా ఒక్కటే, మనమంతా సమానమే. అనంతుడైన ఒకే ఒక్కడైన పరమాత్మ మన అందరిలోనూ ఒక్కొక్క వ్యక్తిగాను అవిభాజ్యుడిగాను కొలువై ఉన్నాడు. ఆ ఏకైక శాశ్వత సత్యానికి మిమ్మల్ని ప్రతినిధులుగా పరిగణించి నేనిప్పుడు మీ అందరికీ సామూహికంగాను మరియు విడివిడిగాను ప్రణమిల్లుతున్నాను. నేను ఇలా శిరస్సు వంచి మీకు వంగి నమస్కరించడం అంటే మీరంతా నాకు నమస్కరిస్తున్నట్టు అర్థం. అందువల్ల నేను మీకు ప్రణమిలిన తర్వాత మీలో ఏ ఒక్కరూ నాకు నమస్కరించవలసిన అవసరం లేదు. జై బాబా. నాన్న, ఈ సందేశంలో చిన్న విషయం చెప్పుకోవాల్సింది. ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తే అంటే ప్రతి విషయం కూడా ఆధ్యాత్మిక దృష్టితోనే పరిశీలించాలా అని ప్రశ్న వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమం అన్న పేరుతో ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించాలి. అందరూ ఆ కార్యం నిర్వహిస్తున్న వాళ్ళు, అందులో పాల్గొన్న వాళ్ళు, దాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు, పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అందరికీ ఆధ్యాత్మిక దృష్టి అవసరం. ఇప్పుడు సహవాస్ చేసుకుంటాం. సహవాస్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ సెంటర్ వాళ్ళకి, సహవాస్కి సుదూర ప్రదేశం నుంచి వెళ్ళిన వారికి, అక్కడ తాత్కాలికంగా ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే సెంటర్కి రాని వాళ్ళు, ప్రేమికులు కాని వాళ్ళు, వీళ్ళందరికీ ఆ ఆఖరి మూడో తరగతి వాళ్ళకి ఉండదు. కానీ మొదటి 2 తరగతుల వాళ్ళకి ఆధ్యాత్మిక దృష్టి, ఆధ్యాత్మిక పరిశీలన కావాలి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ కార్యక్రమంలో మనకు ఆధ్యాత్మిక దృష్టి ఉండాలి. ఆధ్యాత్మిక దృష్టికి భౌతిక దృష్టికి ఏమిటండి తేడా అని అనిపిస్తుంది. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక దేవాలయం ఉంది, అందులో ఒక్కొక్క వారం, ప్రతి దేవాలయానికి ఒక వారం ఉంటుంది. ఆ వారంలో అందరూ వెళ్తారు. ఇంటి దగ్గర బయలుదేరి ఆ ఆలయంకి చేరే వరకు బయట అక్కడికి వెళ్తున్న వాళ్ళంతా వాళ్ళ మనస్సు కానీ లేదా వాళ్ళ ఆలోచనలు కానీ ఇంట్లో ఉన్నట్టే ఉంటాయి. కానీ ఆలయంలో దూరం తర్వాత ఏమవుతుంది, ఆ ఇంటి ఆలోచనలు, ఆ తోవలో మాట్లాడుకునేవి ఇవన్నీ కూడా కొంచెం సమసిపోతాయి. లోపలికి వెళ్ళగానే మూర్తిని చూశారనుకోండి, అప్పుడు మరి ఆ బయటవి ఏమి మనకి ఉండవు. అప్పుడు దానికి కారణం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి ఆ మూర్తి వీళ్ళ తాలూకా మనసుల్ని ఆయన తీసుకుంటాడు. అప్పుడు దృష్టి మారిపోతుంది. దాన్నే ఆధ్యాత్మిక దృష్టి అంటారు. ఎవడైతే సుఖాన్ని ఇచ్చేవాడు, దుఃఖాన్ని పరిమర్చేవాడు, మన యొక్క అంతిమ గమ్యానికి చేర్చగలిగేవాడు, ఎవడైతే మనల్ని నిరంతరం కూడా కాపాడగలిగిన వాడు, ఎవడైతే మనకి జన్మరహస్యాన్ని ప్రసాదించగలిగిన వాడు మనకు ఎదురైతే అప్పుడు ఏమవుతుంది, ఆధ్యాత్మిక దృష్టి ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలాగే రాలేదు అంటే అది మన లోపమే తప్ప భగవంతుడి లోపం కాదు. అంచేత ఆ దృష్టితో గాని పరిశీలిస్తే మనమంతా ఒకటే. అంటే మనలో తేడాలు ఉన్నాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా గౌరవిస్తాం. తండ్రిని ఒకలాగా, తల్లిని ఒకలాగా, బిడ్డలను ఒకలాగా, స్నేహితులను ఒకలాగా, బంధువులను ఒకలాగా, ఇలాంటి ప్రేమలో వ్యత్యాసాలు మనందరికీ ఉన్నాయి. కానీ అందరిలో బాబా ఉన్నాడు, మెహర్ బాబా ఉన్నాడు అనే భావన ఉంటే ఒకే దృష్టి ఉంటుంది. అంచేత ఆ దృష్టితో పరిశీలిస్తే మనమంతా ఒకటే, మనమంతా సమానమే. ఎంత చక్కగా ఆయన మనకి ఆధ్యాత్మిక తత్వాన్ని మన మేధస్సుకి, యాక్చువల్గా ఈ మేధస్సు కలుషితమైన మేధస్సు, ఈ కలుషితమైన మేధస్సులోనికి స్వచ్ఛమైనటువంటి ఊహల్ని ఆయన చొప్పింపజేస్తున్నాడు. మనమంతా సమానమే. అనంతుడైన ఒకే ఒక్కడైన పరమాత్మ, అనంతుడైన ఒకే ఒక్కడైన పరమాత్మ. ఈ ఇంగ్లీష్ పదాలు బాబా వాడినవి చాలా చాలా గొప్పవి. ఇన్ఫినిట్ వన్,
అంచేత శాశ్వతమైన వాడు అనంతుడు అయినటువంటి ఆ ఒకే ఒక్కడు, ఆయన పేరేంటి ఉన్నాడు, ఆయన పరమాత్మ అన్నాడు. ఆయన ఒక్కడే, ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్స్. ఆ ఒక్కడు అనంతుడైన ఒకే ఒక్క పరమాత్మ మన అందరిలోనూ అంటే బాబా తన్ను కూడా కలుపుకున్నాడు. కలుపుకొని ఒక్కొక్క వ్యక్తిగా అంటున్నాడు. అక్కడ మరి బాబా కాడు, ఆయన వ్యక్తి కాదు, దేవుడు, అవతారుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. ఆ ఒక్కొక్క వ్యక్తిగా అన్నప్పుడు ఆ దేవుడు సహవాస్ కోసం వచ్చిన వాళ్ళతో ఆ సహవాస్ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఒక్కొక్కరిలో కూడా ఒక వ్యక్తిగా, అంటే ఇండివిజువల్ సోల్. బాబా గాడ్ స్పేస్ గా చూసుకుంటే ఇండివిజువల్ డ్రాప్ సోల్. ఆ డ్రాప్ సోల్ గాను ఒక్కొక్క వ్యక్తిగాను, ఆ వ్యక్తి మళ్ళీ ఏంటి, అదే వ్యక్తి ఆ వ్యక్తులతో పాటు మళ్ళీ ఏమంటున్నాను, అవిభాజ్యుడిగాను. మరి వాళ్ళతో ఉన్నవాడు విభజింపబడినవాడు అవిభాజ్యుడు ఆయన. అంచేత ఇండివిజిబ్లీ కొలువై ఉన్నాడు. అంటే బాబాను అక్కడున్న ఆ హమీర్పూర్ ప్రజలు వాళ్ళని ఎలా వర్ణిస్తున్నాడు చూడండి. బాబా ఎంత అద్భుతంగా, అసలు ఆయన మాటలో మీకు సత్యం తాండవిస్తూ ఉంటుంది. ఆ ఏకైక శాశ్వత సత్యానికి, ఆ ఏకైక శాశ్వత సత్యానికి మిమ్ములను ప్రతినిధులుగా పరిగణించి అక్కడ హాజరైన వాళ్ళే ఎవరైతే సేవ చేయడానికి వచ్చారో, బాబా ఇచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చారో, ఆ నిర్వాహకుల్ని ప్రతినిధులుగా పరిగణించి నేనిప్పుడు మీ అందరికీ సామూహికంగా మరియు విడివిడిగాను ప్రణమిల్లుతున్నాను అన్నాడు ఆయన. ఆయన ఎంతటి వినమ్రుడంటే, దేవుడికి వినమ్రత అవసరమా? చాలా అవసరం. రక్షకుడు, గమ్యాన్ని చేర్చేవాడు, ఎన్నో జన్మల నుంచి పుడుతున్న మనకి ఆ జన్మల సంస్కారాలు, జన్మల ఒక విధంగా చెప్పాలంటే మన నిర్లక్ష్య వైఖరి, జన్మల పాపాలు ఇవన్నీ మనకు శాపాలుగా మారి మళ్ళీ మానవ జన్మ వస్తున్నాం మనం. మరి అటువంటి వాళ్ళకి మోక్షం ఎలాగొస్తుంది? భగవత్ పరిస్థితి వల్ల, భగవంతుడితో సహవాసం వల్ల, భగవద్ జీవనం వల్ల, భగవద్ దర్శనం వల్ల కలుగుతుంది. ఇంకోలా కలగదు. మళ్ళాటి వాళ్ళ మనం సాధువు రాసుకుంటే ఏం పడుతుంది? బూడిద పడుతుంది. లాగా మనం ఎంతమంది కలుసుకున్న ఆధ్యాత్మికంగా మనకి ఒకరి వల్ల ఒకరికి మనకి ప్రభావితం కాలేము, ఒకరి వల్ల ఒకరు ప్రభావితం కాలేరు. అంచేత నేను ఇలా శిరస్సు వచ్చి మీకు వంగి నమస్కరించడం అంటే, మీరంతా నాకు నమస్కరిస్తున్నట్లు అర్థం. అంటే నేను శిరస్సు ఉంచి ఎవరికి దండం పెడుతున్నాను? నాకు నేనే, అంటే మీలో ఉన్న నాకు నేనే దండం పెట్టుకుంటున్నాను. అంచేత మీరు నాకు నమస్కరించినట్టే అర్థం అని అంటూ, అందువలన నేను మీకు ప్రణమిల్లిన తరువాత మీరు ఏ ఒక్కరూ నాకు నమస్కరించాల్సిన అవసరం లేదు అంటాడు ఆయన. ఎంత క్లారిఫై చేస్తారంటే ఆ డెప్త్ ఆయన ఆ మౌనం ఒక సామాన్యుది కాదు. బాబా మౌనం మహోన్నతమైన ఆ మౌన శబ్దమే ఆయన మౌనం. అంచేత ఆ శబ్దం మనకి అద్భుతమైనటువంటి వివరాలు ఇస్తుంది. ఆ వివరాలు మనం గ్రహించడానికి ఒక విధంగా సంసిద్ధంగా ఉంటేనే గ్రహిస్తాం, లేకపోతే గ్రహించలేము. పుస్తకం చదువుతుంటే పుస్తకం కనబడుతుంది, అక్షరాలు కనబడతాయి, కానీ బాబా ఎలా కనబడుతుంది మనకి? ప్రతి అక్షరంలో కూడా, బికాస్ ఆయన అక్షరుడు, అంటే నాశనము లేనివాడు. అక్షరాలన్నీ శాశ్వతమైనవి, ఆయన అందుకే అక్షరుడు అయ్యాడు. అంచేత మనం పుస్తకం చదివినప్పుడు ఈ ప్రతి లైన్లో, ప్రతి అక్షరంలో కూడా అక్షరుడు ఉన్నాడు, ఆ నాశం లేనివాడు ఉన్నాడు అన్నటువంటి ఒక భావన మనలో పాతుకుపోవాలి. ఇప్పుడు మనం 10వ వాక్యంకి వచ్చాం అంటే అఫ్కోర్స్ జ్ఞాపకం లేదు, ఇది నాకు జ్ఞాపకం చేయండి. మనం ముందు
ఎంతవరకు చదువుకున్న తర్వాత ఇది స్టార్ట్ చేస్తామో నాకు తెలియదు. ముందు మనం ఎన్ని వాల్యూమ్స్ చదువుకున్నాం, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి మనకు ఎవరైనా జాయిన్ అయ్యారో నాకు మర్చిపోయాను. మీరు దయచేసి ఎవరైతే ముందు నుంచి ఉన్నారో వాళ్ళ జ్ఞాపకం చేయండి. మనం ఏమైనా 13 వరకు చదువుకున్నాం. 13 వాళ్ళు చదివాం. అమ్మా 13 వరకు చదువుకున్నాం. ఇప్పుడు 13 వరకు చదివామా? మీరు చెప్పారు అప్పుడు, మళ్ళా స్టార్ట్ చేశారు. అంటే 13 వాల్యూమ్స్ అయిపోయావా? అప్పుడు అయిపోయి మళ్ళీ ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారని మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన వాళ్ళందరితో కలిసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాం. మొదటి నుంచి చేశారు కదా. మొదటి నుంచి చేసావా? నిజమేనా? అవును. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇది ఒక విధంగా 2 సార్లు నేను ఎందుకంటే ఎన్నిసార్లు చదివితే మాత్రం అక్షర జ్ఞానం వస్తుంది చెప్పండి. మీరు చదివేశాక మాకు 2వ సారి చెప్పారు, మీరు ఇప్పుడు 3వ సారి చదువుతున్నారు. అందుకే ఎన్నిసార్లు చదివినా అక్షర జ్ఞానం అంటే అక్షరుడు ఆయన నాశరహితుడు, ఆయనకి నాశనం లేనివాడు కాబట్టి అక్షరానికి కూడా నాశనం ఉండదు. మనకి బాగా మనం అద్భుతమైన ఒక విధంగా బాబా మంచి అవకాశం ఇచ్చాడు మనకి. మనందరం అదృష్టవంతులమి. మీరు నమ్మండి, మనం చాలా 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 అదృష్టవంతులమి. ఈ సహజీవనం అనే పేరు ఆయన పెట్టి మనల్ని ఆయనతో సన్నిహితంగా ఉంచుతూ, సన్నిహితంగా మనతో ఆయన ఉంటూ, ఆయన సన్నిహితంగా ఉంటున్నాడు కాబట్టే మనం కలుసుకుంటున్నాం, లేకపోతే కలుసుకోం. ఎప్పుడైనా భగవంతుడు మనల్ని హక్కును చేర్చుకుంటాడు. ఆయన హక్కును చేర్చుకోవాలని మనం అనుకుంటే జరగదు. లేదు ఆయన ఆ కౌగిలిలోకి వెళ్ళిపోవాలంటే మనకు అవ్వదు. ఆయన ఆహ్వానిస్తే వెళ్ళిపోవచ్చు. ఆయన ఆహ్వానించాడు, రండి నాకు సన్నిహితంగా రండి. బీ క్లోజ్ టు మీ, బీ క్లోజ్ టు మై హిస్టరీ, డివైన్ హిస్టరీ. ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ హిస్టరీస్. అండ్ ఆ హిస్టరీలో అన్నీ ఉన్నాయి. అందుకని చాలా సంతోషం. మనం ఇప్పుడు యథార్థానికి మనకి టైం అయిపోయింది, మనం ఆపుకుందాం. అయితే ఒక్క విషయం ఏంటంటే, రేపు నుంచి అందరం ఉంటారా, లేకపోతే ఏమైనా గ్యాప్ రేపు ఆదివారం 25వ తేదీన చాలా మంది మెహరాబాద్ వెళ్ళిపోతున్నారు. 25ని చాలా మంది మెహరాబాద్ వెళ్తున్నారు కదా. రేపే ఈ బ్యాచ్ లో సోమవారం నుంచి 90% ఉండకపోవచ్చు. ఎంతవరకైనా 90% ఉండకపోవచ్చు రేపటి నుంచి. రేపటి నుంచి మళ్ళీ 4వ తేదీ వరకు